నమస్కారం, రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి గద్దె కూల్చారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు. ప్రశ్నిస్తే కేసుల సామాన్యులను బెదిరించిన పోలీసులు. పుప్పాలకోట టోల్గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలు. బెజవాడలో ఇంధన కష్టాలు పరాకాష్ట. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కౌడిపల్లిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గులాబీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా జెండా ఆవిష్కరణకు సిద్దమవుతున్న తరుణంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దుశ్చర్య వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కౌడిపల్లిలో రాజకీయ వైషమ్యాలు పరాకాష్ఠకు చేరాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో గ్రామాల్లోని పార్టీ జెండా గద్దెను కార్యకర్తలు నిన్న సాయంత్రం ఎంతో ఇష్టంగా సిద్ధం చేసుకున్నారు. రంగులు వేసి పూలతో అలంకరించి జెండా ఎగురవేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే బీఆర్ఎస్ ఉత్సాహాన్ని ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు గోండాల్లా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎవరు లేని సమయం చూసి అర్ధరాత్రి పూట ఆ జెండా గద్దెను పూర్తిగా కూల్చివేశారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు ధ్వంసమైన గద్దెను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మేం పండగల పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటే కాంగ్రెస్ గుండాలు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి గద్దెను కూల్చారు. ప్రజాస్వామ్యంలో ఇది దుర్మార్గమైన చర్య. ఈ ఘటనతో కౌడిపల్లిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తమ జెండా గద్దెను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఘర్షణ తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార గర్వంతో విపక్ష పార్టీల ఉనికిని దెబ్బతీయాలని చూడడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన చారిత్రాత్మక ఘట్టానికి నేటితో 5 ఏళ్లు. దశాబ్దాల అణచివేత, దగాపడ్డ బతుకులు, వీటన్నిటికీ విముక్తి ప్రసాదించేందుకు సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున ఒక విప్లవం పురుడుపోసుకుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం వేదికగా కేసీఆర్ ఎగరవేసిన గులాబీ జెండా నేడు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా మారింది. ఆ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. అది 2001 సంవత్సరం. తెలంగాణ అన్న పదం పలకడానికి భయపడే రోజుల్లో తెలంగాణ తెస్తా లేదంటే చేస్తా అన్న నినాదంతో ఒకే ఒక్కడు బయలుదేరాడు. దశాబ్దాలుగా సాగుతున్న వివక్షను ఎండగడుతూ డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ జలదృశ్యంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. తొలి 14 ఏళ్లు ఒక అగ్ని పరీక్ష. పల్లె పల్లెను తట్టలేపి జాతిని యాకం చేసి సకల జనుల సమ్మెతో ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. చావు నోటి దాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అసాధ్యమైన మాటను సుసాధ్యం చేసి చూపించారు కేసీఆర్. రాష్ట్రం సిద్ధించాక ప్రజలు అప్పగించిన అధికారంతో గడచిన 10 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి. సాగునీటి రంగంలో కాళేశ్వరం లాంటి అద్భుతాలు, రైతు బంధు, దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది ఈ గులాబీ సైన్యం. నాడు ఉద్యమ నేతగా, నేడు అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయింది. ప్రస్తుతం రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ స్థాపించిన నాటి అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని నాయకులు చెబుతున్నారు. దశాబ్దాల పోరాట ఫలితం 10 ఏళ్ల అభివృద్ధి సాక్షిగా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా తెలంగాణ గుండె చప్పుడు ఈ గులాబీ జెండా. జలదృశ్యంలో మొదలైన ఈ ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతుందని ఆశిస్తూ పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దశాబ్దాలుగా దగాకు గురై, అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో
జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలు ఎక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా, బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి కేసీఆర్ సోదరుడికి, సోదరికి, సోషల్ మీడియాలో కూడా మా తరపున ఉధృతంగా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకు, మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు, కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువు పట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన మా న్యాయవాద మిత్రులకి, ప్రతి వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ పునరంకితం అవుతూ పునరుత్తేజంతో ముందుకు పోతామని తెలియజేస్తారు. ఉత్తరప్రదేశ్లోని హార్దోయ్లో ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ విచక్షణ మరిచి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉండి ఒక తండ్రి పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. కేవలం బయట పుస్తకాలు కొన్నారన్న చిన్న కారణంతో ఆ ప్రిన్సిపల్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. స్కూల్ అన్నాక క్రమశిక్షణ ఉండాలి, కానీ అది కేవలం విద్యార్థులకేనా, ప్రిన్సిపల్ కు వర్తించదా? హార్దోయ్ సన్బీమ్ స్కూల్ ప్రిన్సిపల్ మమతా మిశ్రా వ్యవహారం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. స్కూల్ సిండికేట్ ను కాదని తన బిడ్డ కోసం నోట్బుక్స్ ను బయట కొన్నందుకు ఒక తండ్రిపై ఆమె విరుచుకుపడ్డారు. తండ్రి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సింది పోయి షటప్, గెట్అవుట్ అంటూ గట్టిగా అరుస్తూ అప్సభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు, అంతటితో కాకుండా సదరు విద్యార్థిని స్కూల్ నుండి తీసేస్తానని, టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరింపులు దిగారు. విద్యను వ్యాపారంగా మార్చేసి తల్లిదండ్రులను దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి అహంకారపూరితమైన ప్రిన్సిపల్పై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సామాన్యుడు తన స్తోమతను బట్టి బయట పుస్తకాలు కొనుక్కునే హక్కు కూడా లేదా? విద్యా సంస్థలు విజ్ఞానాన్ని పంచాలా లేక ఇలా మాఫియాలా వ్యవహరించాలా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి. You shut up! You shut up! Shut up!
प्यार मोहब्बत 6 घंटे चाहिए तुमको बात समझने के लिए 6 घंटे चाहिए बस कीजिए ना। यू शट अप बच्चे लाके दीजिए प्लीज पहचानिए लाके दीजिए बच्चे उनके निकालिए यहाँ से उठ के हटाओ रजिस्टर से नाम तुरंत हटाओ यहाँ से नाम तो जो हमने ये कोर्स खरीदा यू शट अप कोर्स खरीदा शट अप హైదరాబాద్ వాసులను మళ్లీ పెట్రోల్ కష్టాలు చుట్టుముట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిన్నటి వరకు సాధారణంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా నో స్టాక్ బోర్డులతో మారిపోయింది. డీజిల్ దొరకడం గగనంగా మారగా మరికొన్ని చోట్ల కేవలం ప్రీమియం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ కొరత కారణం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది? భాగ్యనగరంలో పెట్రోల్ సెగలు మళ్లీ మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతాయని, సరఫరా నిలిచిపోతుందని ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇంధన కొరత ఉందన్న వార్తలు హైదరాబాద్ వాసులను అప్రమత్తం చేశాయి. ఆదివారం సాయంత్రం నుంచే జేఎన్టీయూ, బాలానగర్, మూసాపేట్ వంటి రద్దీ ప్రాంతాల్లోని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. చాలా చోట్ల డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో లారీలు, ట్రాక్టర్లు రోడ్డుపైన నిలిచిపోయాయి. నిజానికి చమురు కంపెనీల నుంచి సరఫరాలో చిన్నపాటి జాప్యం జరిగినప్పటికీ ప్రజలు ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ఎగబడడంతో ఉన్న స్టాక్ కాస్త త్వరగా అయిపోతోంది. పరిస్థితి మంగళవారం నాటికి చక్కబడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటలు ఓపిక పడితే ఈ క్యూ లైన్ల తిప్పలు తప్పుతాయని చెప్పొచ్చు. హైదరాబాద్ లైఫ్ లైన్ అయిన ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ను గంటల తరపున నిలిపేయడంతో వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. గంటకు పైగా ఎండలో వేచి చూడలేక తిరగబడ్డ సామాన్యులను పోలీసులు కేసుల పేరుతో బెదిరించడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అది సామాన్యులు తమ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్లే సమయం. కానీ వారందరికీ చుక్కలు చూపించారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించే మార్గంలో భద్రత పేరుతో పుప్పాలగూడ టోల్గేట్ వద్ద వాహనాలను ఎక్కడికెక్కడ నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట దాటిన ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో సహనం కోల్పోయిన వాహనదారులు పోలీసులను నిలదీశారు. అయితే సర్ది చెప్పాల్సిన పోలీసులు ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి లోపల వేస్తామంటూ వాహనదారులపై విరుచుకుపడడం మంటలు రేపింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అంటూ ప్రజలు పోలీసులతో వాగ్వాదం దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనదారులు వినూత్నంగా నిరసన తెలిపారు. వందలాది వాహనాలు ఒక్కసారిగా సుదీర్ఘంగా హారన్లు మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ సౌండ్తో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. వీఐపీ సంస్కృతిని దూరం చేస్తామని చెప్పే పాలకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ హారన్ల నిరసన ప్రభుత్వం వరకు చేరుతుందో లేదో చూడాలి. సీఎం వస్తున్నాను గడ్డది పాపట్ల సార్ 10 minutes పైన అయింది సార్. ఆగాలి ఎవరి కోసం ఏంటి సార్ ఆగాలి? ఆగాలంటే ఆగాలి. మళ్ళీ ఆగాలి సార్. సీఎం సార్ వస్తుండు. మనం ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్కి? 2 నిమిషాలు ఆపొద్దు, 3 నిమిషాలు ఆపొద్దు, 5 నిమిషాలు ఆపొద్దు. పావు గంట పైన అయింది ఆపి. బయలుదేరింది ఏదో వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట. సండే రోజు ఆఖరికి సార్ సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం సార్. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం రెస్పెక్ట్ ఇచ్చే సార్. సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. ఇంత ఘోరమా? గంటలు గంటలు అడుగుతున్నారు కదా, మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు. ఎంతసేపు సార్ కోఆపరేట్ కనిపిస్తున్నాయి, ఎన్ని వెహికల్స్ ఆపేస్తున్నారు మీరు? కూర్చుండాలి తీసుకోపోయి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మొక్కజొన్న రైతులు కన్నెర చేశారు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట పండించే వరకు అష్టకష్టాలు పడ్డ అన్నదాతలకు ఇప్పుడు అమ్ముకునేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క గింజ కూడా కొనకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై అట్టహాసంగా ప్రారంభోత్సవాలు తెర తీస్తే అంతా తుస్సు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్లో పరిస్థితి ఇలాగే ఉంది. సరిగ్గా 15 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వచ్చారు కదా, ఇక తమ కష్టాలు తీరతాయని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నామని, వాతావరణం మారుతుండటంతో పంట పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మార్కెట్ అధికారులు అక్కడ చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొనుగోలు మొదలయ్యే వరకు కదలేదు లేదని రైతులు భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలకులు హామీలు ఇవ్వడం కాదు, అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది. మరి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి. సినిమా తెరపై చూసే హర్రర్ దృశ్యాలు నిజ జీవితంలో కనిపిస్తే ఎలా ఉంటుంది? రాజస్థాన్లోని రావత్ బటా ప్రభుత్వ ఆసుపత్రిలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఒక 14 ఏళ్ల బాలిక ప్రవర్తన చూసి తోటి రోగులు, ఆసుపత్రి సిబ్బంది వణికిపోయారు. ఒక్కసారిగా ఆ బాలిక గోడలు ఎక్కుతూ వింత శబ్దాలు చేయడంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. రాజస్థాన్లోని చిత్తూర్గఢ్ జిల్లా రావత్ బటా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జ్వరం, నీరసంతో అడ్మిట్ అయిన 14 ఏళ్ల బాలిక మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చూస్తుండగానే అమాంతం పైకి లేచి వార్డు గోడలను పాకుతూ పైకెక్కే ప్రయత్నం చేసింది. అంతేకాదు, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా అత్యంత భయంకరమైన శబ్దాలు చేస్తూ అరవడంతో వార్డులోని ఇతర రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు సైతం ఆ బాలిక దొరకకపోవడం గమనార్హం. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఇది ఏదో చేతబడి లేదా దెయ్యం పట్టిన ప్రభావం నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఆసుపత్రి వార్డులో బాలిక గోడలు ఎక్కుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. నెల రోజులుగా ఆకలి దప్పలతో పంటను కాపాడుకుంటున్న రైతుల సహనం నశించింది. తమ గోడు వినాల్సింది పోయి కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు దిగడంతో అన్నదాతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని చంపేస్తారా, అయితే చంపండి అంటూ పోలీసులను నిలదీస్తూ రైతులు తిరగబడడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. తొర్రూరు మార్కెట్ యార్డ్ వేదికగా అన్నదాతల ఆక్రందనలు మిన్నంటున్నాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి నెల రోజులుగా మార్కెట్ గడపపైనే రైతులు నిరీక్షిస్తున్నారు. వానాకాలం వస్తుండటంతో పంట పాడైపోతుందన్న భయంతో రోడ్డెక్కిన రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరు మంటలు రేపింది. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ అందరిపై కేసులు పెట్టి లోపల వేస్తాం, ఆందోళన విరమించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఒక్కసారిగా రైతులు పోలీసులపైకి దూసుకెళ్లారు. నెల రోజులుగా ఇక్కడ తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నాం, అధికారులకు కనికరం లేదు, ఇప్పుడు మీరు వచ్చి కేసులు పెడతామంటారా? మమ్మల్ని కాల్చి చంపండి, అంతేకాని ఇలా బెదిరించకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతుల మాటలు రైతులు పోలీసుల తీరును నిరసిస్తూ చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకవైపు పాలకుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల ఉదాసీనతతో విసుగుపడిన రైతులు పోలీసుల
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సింది పోయి రైతులను నేరస్తులా చూడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొర్రూరులో గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. రైతుల ఆగ్రహం చూసి పోలీసులు కాస్త వెనక్కి తగ్గినప్పటికీ కొనుగోళ్లు ప్రారంభమయ్యే వరకు కదలేదు లేదని అన్నదాతలు భీష్మించుకుని కూర్చున్నారు. ఉన్నతాధికారి జోక్యం చేసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజాపాలన సాగుతోందని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో అన్నదాతల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పిఎస్సిఎస్ కేంద్రం వద్ద రైతులు తమ వంతు కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మనుషులు ఉండలేక తమ చెప్పులను రాళ్లను లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అది ఒక ప్రభుత్వ కొనుగోలు కేంద్రం, కానీ చూస్తుంటే ఏదో శరణార్థి శిబిరంలా కనిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. కొనుగోలు ప్రారంభం కాక అధికారులు పట్టించుకోక రైతులు రోడ్డుపైన నిద్రాహారాలు మానేసి పడిగాపులు కాస్తున్నారు. వందలాది మంది రైతులు రాత్రి వేళలో కేంద్రం మధ్య పడుకుంటున్నారు. ఎండకు ఎండుతూ వానకు తరుస్తూ తమ పంటను కాపాడుకుంటున్నారు. కనీసం గన్ని బ్యాగులు కూడా ఇవ్వడం లేదని అధికారులే వాటిని దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని రైతులు తీవ్రస్థాయిలో ధ్వనిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, దొంగ పాలన. గత ప్రభుత్వంలో కనీసం పంట అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలు పడలేదు. రోజుకు 100 మంది రైతులం ఇక్కడే తిండి లేకుండా పడుకుంటున్నాం. ఒక్క అధికారి కూడా వచ్చి మమ్మల్ని పలకరించలేదు. తాడూరు రైతుల ఆవేదన టోకెన్ల జారీలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా రైతులు తమ చెప్పులను రాళ్లను వరుసలో పెట్టారు. మనుషులు నిలబడే ఓపిక లేక ఎలాంటి వినూత్న నిరసన దిగారు. వాతావరణం మారుతుండడంతో ఎప్పుడు వర్షం పడి పంట తడిసిపోతుందోనని ప్రాణ సంకటంలో ఉన్నారు. అన్నం పెట్టి అన్నదాతను ఇలా రోడ్డు మీద పడేయడం న్యాయమేనా అని రైతులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఏ ఊరికి ఆ ఊరికి ఇవ్వాలి సంచులు. ఆ ఊరు ఇంద్రకాయలు అంటే ముసలోడు ఉంటాడు, బయటికి పోయి చచ్చిండు. ఈది పని ఇచ్చే లాభం అది ఏ ఊరికి ఆవిడకి ఇస్తే 2 లారీలు ఒక ఊరు పంపించాం తీసుకుంటాం. ఊళ్ళో పెద్ద మంచి ఉంటే వాడు పెద్ద మంచి ఉన్నాడు, వాడే తెగప్ప మాకేం తెలుస్తుంది. దొంగతనం తీసుకొని 500 సంచిస్తా ఉంటాడు. ఏం చేస్తాం? పంట పండించేది ఈ బయట వచ్చే అందుకు వచ్చే బ్రిడ్జికి వస్తే పక్కన రేటు కూడా రాదు. వాడు బయటకు వస్తే 500 అంటాడు, వీళ్ళు బయటకు వస్తే 600 అంటాడు. చాలా మంది అమ్ముకుంటారు సార్ బయట. అన్నప్పుడు పాత్రలు మంచిగా వేసేది ఇద్దరు అయ్యారు. ఇక్కడ ఇంతమంది ఒక్కనాడు కనిపించారు సార్. సంతలోకి వస్తే అప్పుడు సంతలు తీసుకొని వెళ్ళిపోయేది. ఈడైతే 20 రోజులకి ఇట్లా ఉంది సంతలు ఉన్నప్పుడు ఏ ఊరు గ్రామాలకు ఆ గ్రామాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు దానం కొనుక్కోవాలంటే ఊర్లో ఒట్టే దానం వండినప్పుడు సంచులు ఇచ్చేది, వాళ్ళే ఇచ్చేది. ఏ దానం వచ్చే వాళ్ళు కొనుక్కొని వాళ్ళే బస్టాండ్ తీసుకొని ఓటీపీ చేయించుకొని వాళ్ళే చేసేది రైతు. ఇప్పుడు అది లేదు. వచ్చి వేరే ఊర్లో వచ్చి తాడుల మండలంలో పడ్డాం. ఇచ్చి ఒక ఊరుకు ఒక మండలానికి ఇస్తే 10 ఊర్లు ఇస్తే ఎట్లుంటది? ఆ ఊరు ఎవరికి సపరేట్ ఉంటే ఆ ఊరికే ఉంటాం. ఎడ్లు పశువులు గోరాడుతున్నాయి ఎండ పూట నీళ్ళు లేక పోలేనికి వస్తే ఆడలో ఇంటి నమ్ముకొని పోయింటే ఊర్లో పడి పోయింది. ఏంది మా ప్రభుత్వం? 100 మంది వండుకున్నాం. అంటే కేవలం స్టార్టింగ్ సంవత్సరం స్టార్టింగ్ 100 మంది వండుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పండుకున్నాం. మా ఊరిగా పిల్లలు ఎడ్లు ఎక్కువ వాళ్ళు పచ్చలు ఎక్కువ తెలియదు. ఇంతవరకు ఎవరు లేడు. ఎవరు లేరు. ఏంది పరిస్థితి? కనీసం అంటే 20 రోజులకి ఎవరిని వచ్చి ఏంది పరిస్థితి అడిగిందా? అడుగుతా లేడు. సోమవారం నాడు ఇస్తాం. ధర్మం చేస్తే మేము కేసులు ఇస్తాం, కేసులు ఇస్తాం. నుంచి పోలీసులు బేరిస్తున్నారు. ప్రజాపాలన దొంగ పాలన అవుతుంది. ప్రజాపాలన సార్ ప్రజాపాలన దొంగ పాలనే కేసీఆర్ అన్న ప్రభుత్వం మంచిది. దొంగ పాలన రైతు బంధు దొంగ మొత్తం దొంగ పాలన దోసుకునేది. తెలంగాణ శాసనమండలిలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. గత కొంతకాలంగా న్యాయపరమైన చిక్కులవని ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోజు అధికారికంగా వీరు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ గొంతుక మళ్లీ చట్టసభలో వినపడనుంది. టీజేఏసీ చైర్మన్ గా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు శాసనమండలిలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నర్ కోటాలో వీరి పేర్లను సిఫారసు చేయగా హైకోర్టులో ఎదురైన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో మండలి వేదికగా తన గళాన్ని వినిపిస్తానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కోదండరాం నియామకం ద్వారా ఉద్యమకారులకు పెద్దపేట వేశామని ప్రభుత్వం చెబుతోంది. అమీర్ అలీఖాన్ నియామకంతో మైనార్టీలకు ప్రభుత్వంలో సరైన స్థానం కల్పించినట్లయింది. అయితే గవర్నర్ కోటాలో కోదండరాంతో పాటు ప్రమాణ స్వీకారం చేసింది ప్రముఖ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్. మండలిలో విద్యావేత్తలు, అనుభవజ్ఞుల రాకతో చర్చల స్థాయి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు కొత్త సభ్యుల చేరికతో శాసనమండలిలో అధికార పక్షం బలం మరింత పెరగనుంది. ఎం కోదండరామారెడ్డి అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని,
వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ మహమ్మద్ అజీజుద్దీన్ అజారుద్దీన్ గారు. Muhammad Azizuddin Azharuddin, having been nominated a member of the Legislative Council, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Muhammad Azizuddin Azharuddin, member of Telangana Legislative Council, do swear in the name of Allah that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. విజయవాడ నగరంలో పెట్రోల్ డీజిల్ కష్టాలు పరాకాష్ఠకు చేరాయి. నగర వ్యాప్తంగా వందలాది బంకుల వద్ద నో స్టాక్ పోర్టు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది? ఎంజీ రోడ్, బెంచ్ సర్కిల్, రామవరప్పాడు మరియు ఆటోనగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో బంకులు మూతపడ్డాయి. రాబోయే రోజుల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతుల నేపథ్యంలో ప్రజలు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ఎగబడ్డమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. కొన్ని బంకుల్లో రద్దీని తగ్గించేందుకు 2 వీలర్లకు 200కు, కార్లకు 500 చొప్పున మాత్రమే ఇంధనాన్ని పోస్తున్నారు. విజయవాడలో ఆదివారం ఉదయం నుంచే పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడంతో ఉన్న స్టాక్ కాస్త కొన్ని గంటల్లోనే నిండుకుంది. ఆటోనగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో డీజిల్ దొరక్క రవాణా వాహనాలు రోడ్డుపైన నిలిచిపోయాయి. గంటల తరబడి ఎండలో వేచిపోయినా చివరికి తమ వంతు వచ్చేసరికి స్టాక్ అయిపోయిందని బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం దగ్గర ఉన్న బంకుల్లో గంటన్నర వేచి చూశాక పెట్రోల్ దొరికింది. ప్రతి వీకెండ్ ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే మేము పనులకు వెళ్లేదెలా? రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని పరిస్థితిపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కంపెనీలతో మాట్లాడి సోమవారం సాయంత్రం నాటికి అన్ని బంకులకు ఇంధనం చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కేవలం డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ఏప్రిల్ నెల కంటే 10% అదనంగా సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ రోజు సాయంత్రం లోపు పరిస్థితి సాధారణ స్థితికి రానుంది. ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.